ఫైనల్ ఫేజ్ ఆఫ్ యాంటీ నక్సల్స్ వార్. ఇది కేంద్ర హోంశాఖ తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. ఫైనల్ ఫేజ్ ఆఫ్ యాంటీ నక్సల్ వార్. అంటే మార్చి 31 లోపున మొత్తం ఇండియాలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రకటన ఏమిటంటే ఫైనల్ ఫేజ్ ఆఫ్ యాంటీ నక్సల్ వార్లోకి సిచ్యువేషన్ వెళ్ళింది, పరిస్థితులు వెళ్ళాయి అని దానికి సంబంధించిన సారాంశం. సో 2025లో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. అట్లాగే వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. సో తాజాగా ఫిబ్రవరిలో బీజాపూర్లో 51 మంది, సుక్మా జిల్లాలో 30 మంది లొంగిపోయారు తాజాగా ఫిబ్రవరిలో. అలాగే దశాబ్దాల తరబడి అత్యంత క్రియాశీలంగా పనిచేస్తున్న క్యాడర్ కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందుకు గాను లొంగిపోయిన మావోయిస్టులకు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సహాయ పునరావాస విధానాలు రూపొందించాయో అవి బాగా ప్రభావితం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు, ఆ ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అండ్ త్వరలోనే నక్సల్ ఫ్రీ బస్తర్ ఏర్పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తాజా ప్రకటన చెప్తున్నా. త్వరలోనే నక్సల్ ఫ్రీ బస్తర్ అంటే నక్సలైట్లు లేని బస్తర్ ఏర్పడబోతున్నట్లు ప్రకటించింది. ఈ లక్ష్యంతో ఇప్పటికే భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించి అడవుల్లో, దట్టమైన అడవులు, కొండలు వంటి ప్రాంతాల్లో నిరంతరం సాహసోపేతంగా ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. బస్తర్ను వచ్చే 5 ఏళ్లలో దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన క్యాంప్స్ నెలకొల్పడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే వాటితో పాటు రోడ్లు కావచ్చు, విద్య కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లోకల్గా అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు కావచ్చు. అండ్ చాలా చోట్ల ఎక్కడైతే మొబైల్ కనెక్టివిటీ లేదో అటువంటి చోట మొబైల్ టవర్స్ను పెట్టి ఈ మొబైల్ ఫోన్ కనెక్టివిటీని, దానికి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటికి సంబంధించిన పనులు చేపడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అయితే ఇన్ని చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో, అంటే బాగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ రహదారులు సరిగ్గా లేక, అలాగే అత్యవసర వైద్య సౌకర్యాలు సరిగ్గా లేని కారణంగా ఇటీవల ఒక రోగిని దాదాపు 10 కిలోమీటర్ల పాటు మంచంపైనే మోసుకెళ్లిన దృశ్యాలు కలిచివేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు ఇటువంటి పరిస్థితి రాకూడదని వీళ్ళంతా త్వరగా ఈ పిహెచ్సిలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడికక్కడ నెలకొల్పాలని, ముఖ్యంగా పాఠశాల కూడా పెద్ద ఎత్తున తెరవాలని, అంటే విద్య వైద్య సౌకర్యాలను మెరుగుపరిస్తే, అట్లాగే రహదారులను మెరుగుపరిస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మావోయిస్టు ప్రభావం ఇంకా పూర్తిగా అంతరించిపోలేదు. కొందరు కీలక నాయకులు ఇంకా అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భద్రతా బలగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. అంటే ఇక్కడ చూడండి, మార్చి 31 లోపు మొత్తం మావోయిస్టు పార్టీని నిర్మూలించాలి, మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ మేరకు డెడ్లైన్ కూడా పెట్టారు. అయితే ఈ డెడ్లైన్లోగా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా లేదా అనేది ఒక యాంగిల్. ఆ తర్వాత కూడా ఎవరైనా కొంతమంది మావోయిస్టులుగా చెలమణి అవుతారా, వాళ్ళ కార్యకలాపాలు సాగుతాయనేది ఇంకొక యాంగిల్. అయితే ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఇంకా అంతరించిపోవడం లేదు
అంతరించలేదు అనే ఆ పాయింట్ ఒక చర్చకు దారితీస్తోంది. రెండోది 2025లో మొత్తం దాదాపు 240 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో చనిపోయినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఒక ప్రకటన చేశారు తాజాగా. అలాగే రాయ్పూర్, బస్తర్ ప్రాంతాల్లో ఇటీవల పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టుల సమస్య గురించి, మావోయిస్టుల ఉద్యమం గురించి మాట్లాడుతూ ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇదొక సైద్ధాంతిక సమస్య అన్నాడు. ఇదొక సైద్ధాంతిక పరమైన సమస్య, ఐడియాలజికల్ ప్రాబ్లమ్ అని చెప్పాడు ఆయన. అంటే చూడండి, దీంట్లో డైమెన్షన్స్ ఉన్నాయి. చాలా కాలంగా దీన్ని శాంతి భద్రతల సమస్య, ఇంకొక సమస్య అని ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, వీటన్నిటికంటే డిఫరెంట్గా దీన్ని డిఫైన్ చేయడానికి అమిత్ షా ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. ఇదొక సైద్ధాంతికపరమైన సమస్య అన్నాడు. ఎందుకంటే అదర్వైజ్ మావోయిజం ఎందుకు తలెత్తుతుంది? తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే భావజాలం ఏదైతే ఉందో, దాన్ని సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీ, సిపిఐ మావోయిస్టు పార్టీ దాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుంది? ఎట్లా తీసుకెళ్ళగలిగింది? ప్రజలు ఎందుకు ఆ పార్టీని ఆశ్రయించగలిగారు? ఎందుకు ఆ పార్టీకి వాళ్ళు ఇంతకాలం మద్దతిస్తూ వచ్చారు అంటే, బికాజ్ దీని వెనక భావజాలం ఉందని చెప్పాడు ఆయన. భావజాల సమస్య ఉందని చెప్పాడు. ఆ భావజాల సమస్య ఏంటంటే సైద్ధాంతికపరమైనది. కనుక ఇది ఇండియన్ దీనికి, అంటే మన భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధమైన విషయం. ఇది భారత రాజ్యాంగాన్ని నమ్మని వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వ్యక్తులు మాత్రమే ఈ రకంగా చైనాకు చెందిన మావోను తమ పార్టీ పేరుగా పెట్టుకొని మావోయిస్టులుగా చెలామణి అవుతూ ఈ ఉద్యమాలు కొనసాగిస్తూ పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతూ అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా మారిపోయినందున, ఈ అభివృద్ధికి అడ్డంకిగా మారిపోయిన వాళ్లను అడవుల నుంచి, దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి వాళ్ళను పూర్తిగా నెట్టివేయడానికి, వాళ్ళను పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు ఉధృతం చేసినట్లుగా అమిత్ షా ఈ రాయ్పూర్ పర్యటనలో తెలిపారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆ ఉద్యమం దాదాపు 90% పైగా కనుమరుగైపోయింది. అంటే ఇప్పటికీ పూర్తిగా ఆల్మోస్ట్, అంటే తాము ఏదైతే ఒక సంకల్పం పెట్టుకున్నామో, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నామో, భద్రతా బలగాలు కానీ, ఇతర వర్గాలు కానీ, ప్రభుత్వాలు కానీ, పాలక వర్గాలు కానీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 90%కు పైగా ఈ ఉద్యమం ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా రిమైనింగ్ 9-10% మాత్రమే ఉంది. ఇందులో కొంతమంది ఇంకా అగ్రనాయకులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని అమిత్ షా చెప్పారు. సో స్థూలంగా ఏంటంటే, మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వీడియోలో మొదట చెప్పిందే, ఫైనల్ ఫేజ్ ఆఫ్ యాంటీ నక్సల్ వార్లోకి పరిస్థితి ప్రవేశించింది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 40 డేసే ఉంది కనుక ఈ 40 రోజుల్లో ఈ మిగిలిన మావోయిస్టులను నిర్మూలించడం, వాళ్ళను పట్టుకోవడం, లేకుంటే అంతమొందించడం పెద్ద కష్టం కాదన్నది ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.